ఈ ఏసీబీ అధికారులు కూడా ఈ యొక్క ఈ ఫార్ములా కేసు వ్యవహారంలో దూకుడుగా వ్యవహరిస్తున్నారనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఈ హైకోర్టు కానీ అలాగే ఇటు సుప్రీంకోర్టు కూడా ఈ యొక్క కేసు విచారణలో భాగంగా మేము కలగజేసుకోలేము అని చెప్పేసి అయితే చెప్పినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇంకొకటి అటు హైకోర్టులో కేటీఆర్కు వేసినటువంటి క్వాష్ పిటిషన్ కొట్టివేయబడింది. అలాగే మనం చూసుకున్నట్లయితే ఆ కేటీఆర్ కూడా ఆ సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ ఏదైతే ఉందో ఈ ఫార్ములా ఈ రేసు వ్యవహారంలో ఈ కేసు ఏదైతే ఉందో అది క్వాష్ చేయాలని చెప్పేసి కూడా సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి క్వాష్ పిటిషన్ను కూడా వెనక్కి తీసుకున్నటువంటి సందర్భం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే ఈడీ కూడా దూకుడుగా వ్యవహరిస్తూ ఈరోజు కేటీఆర్ని అయితే విచారణ నిమిత్తం ఈడీ ఆఫీస్కి అయితే తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఇటు బిఎల్ఎన్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ని ఇదివరకే ఈడీ అధికారులు ప్రశ్నించినటువంటి సందర్భం కూడా ఉంది. ఏసీబీ ముందు ఫస్ట్ అరవింద్ కుమార్ను స్టేట్మెంట్ రికార్డ్ చేసింది. తర్వాత కేటీఆర్ స్టేట్మెంట్ని రికార్డ్ చేసి తర్వాత ఎవరైతే బిఎల్ఎన్ఎన్ రెడ్డి ఉన్నారో ఆయన స్టేట్మెంట్ని కూడా రికార్డ్ చేసింది. అయితే ముందు ఈడీ అధికారులు బిఎల్ఎన్ఎన్ రెడ్డి అలాగే అరవింద్ కుమార్ను స్టేట్మెంట్ రికార్డ్ చేసి ఇప్పుడు కేటీఆర్ను కూడా విచారణ నిమిత్తం అయితే ఇక్కడికి తీసుకొచ్చి విచారిస్తూ ఉన్నారు. ఆయన పైన ఎలాంటి ప్రశ్నలు కురిపించేటువంటి అవకాశం ఉందంటే ప్రధానంగా చూసుకున్నట్లయితే ఆ యొక్క కంపెనీకి సంబంధించినటువంటి విదేశీ మారక ద్రవ్యం ఏదైతే ఉందో విదేశీ కరెన్సీ రూపంలో మార్చి మీరు ట్రాన్సాక్షన్ చేయడానికి గల కారణాలు ఏంటి, అలాగే ముఖ్యంగా చూసుకున్నట్లయితే అసలు ఎందుకు ఈ యొక్క కేసులో ప్రధానంగా ముందే ఎందుకు ఈ డబ్బులు చెల్లించాల్సి వచ్చింది అనేటువంటి అంశం పైన ఇంకొకటి మెయిన్ థింగ్ ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయం ఏంటంటే మనీ లాండరింగ్ అనేది ఖచ్చితంగా జరిగింది. సో మనీ లాండరింగ్ జరిగింది కాబట్టి ఈ కేసును మేము పెట్టినామన్నట్టుగా కూడా అధికారులు అటు ఈడీ అధికారులు కానీ ఏసీబీ అధికారులు కానీ చెప్తున్నటువంటి సందర్భం అయితే ఉంది. అది అలా ఉంటే ఈరోజు ఈడీ విచారణ నేపథ్యంలో కేటీఆర్ ఈడీ ఆఫీస్కు వస్తున్నటువంటి తరుణంలో కూడా కేటీఆర్ తన అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్ ద్వారా కూడా ఒక ట్వీట్ అయితే చేసినటువంటి సందర్భం కూడా ఉంది. అయితే ఫార్ములా ఈ రేస్ని తెలంగాణకు తీసుకొచ్చి ప్రపంచ పటంలో హైదరాబాద్ నగరాన్ని నిలపడం మంత్రిగా నేను తీసుకున్నటువంటి గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలుస్తుంది అని చెప్పేసి కూడా ఆయన మాట్లాడుకొచ్చారు. ఇంకా ఈ రేసు సందర్భంగా కూడా అంతర్జాతీయ రేసర్లు కూడా అలాగే ఈ మొబిలిటీ రంగానికి చెందినటువంటి ప్రముఖ కంపెనీలు కూడా ఇక హైదరాబాద్ నగరాన్ని ప్రశంసలతో ముంచెత్తడం జరిగింది. అయితే ఎన్ని రకాల చిల్లర కేసులు బురద జల్లేటువంటి కార్యక్రమాలు చేసినా కూడా రాజకీయ వేధింపులకు పాల్పడినా కూడా ఈ రేసు ద్వారా సాధించినటువంటి విజయాలు అయితే తగ్గించలేవు. ఇంకొకటి మంత్రిగా ఉన్నటువంటి నేను మంత్రిగా ఉన్నా లేకున్నా కూడా ఒక బ్రాండును కూడా మంత్రిగా ఉన్నటువంటి లేకున్నా కూడా ఒక బ్రాండును కూడా హైదరాబాద్కు తీసుకువచ్చేటువంటి కార్యక్రమమే చేశాను. అలాగే హైదరాబాద్ను ఒక బ్రాండ్ ఇమేజ్ను పెంపొందించడమే ఎల్లవేళలా ముఖ్యమైనటువంటి ఆశయంగా చేసినటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పేసి కూడా నేను భావిస్తున్నాను అని చెప్పి కూడా ఆయన ట్విట్టర్లో కూడా ఇలా పేర్కొన్నటువంటి సందర్భం కూడా ఉంది. అలాగే ఈ ఫార్ములా ఈ రేసు హైదరాబాద్ నగరాన్ని అంతర్జాతీయ క్రీడా పటంలో కూడా నిలిపింది అని చెప్పేసి కూడా మాట్లాడుకొచ్చారు, ఆయన రాసుకొచ్చారు. అలాగే ఇలాంటి గొప్ప కార్యక్రమం నిర్వహించేందుకు విజన్ నిబద్ధత హైదరాబాద్ నగరం అంటే అమితమైనటువంటి ప్రేమ ఉండాలి. అందుకే ఒక విషయాన్ని అయితే స్పష్టం చేస్తా ఉన్నాను. రాష్ట్ర ప్రభుత్వం పంపినటువంటి 46 కోట్ల రూపాయల డబ్బులను ఫార్ములా ఈ సంస్థకు అత్యంత పారదర్శకంగా కూడా బదిలీ చేయడం జరిగింది. కేవలం బ్యాంకు లావాదేవీగా స్పష్టమైనటువంటి రికార్డు ఉంది. 1 రూపాయి కూడా వృధా కూడా కాలేదు, ఎక్కడ కూడా అవినీతి జరగలేదు, ప్రతి నయా పైసాకు లెక్క ఉంది అంటూ కూడా ఆయన ట్విట్టర్ అకౌంట్లో అయితే రాసుకొచ్చారు. అలాగే మరి అలాంటప్పుడు ఇందులో అవినీతి ఎక్కడ జరిగింది, మనీ లాండరింగ్ ఎక్కడ ఉంది? సో మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి అసంబద్ధమైనటువంటి రేసు రద్దు నిర్ణయం వల్లనే రాష్ట్ర ఖజానాకు నష్టం వాటిల్లింది అంటూ కూడా రాసుకొచ్చారు. సో ఇలాంటి తప్పులు లేకున్నా కూడా ఎలాంటి తప్పు లేకున్నా కూడా కేవలం రాజకీయ వేధింపుల కోసమే కాంగ్రెస్ ప్రభుత్వం కోర్టు కేసులు విచారణల పేరుతో ఈ యొక్క అంశాన్ని లాగుతోంది అని చెప్పేసి కూడా ప్రభుత్వం మీద కూడా తీవ్రంగా ధ్వజమెత్తినటువంటి సందర్భం కూడా ఉంది. మరోపక్క మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం ఈ ఈడీ ఆఫీస్ వద్ద ఉన్నాము. ఇటు మనకు అసెంబ్లీ నుంచి వచ్చేటువంటి రూట్ అయినా కావచ్చు, ఖైరతాబాద్
లకిడీ కప్పుల నుంచి వచ్చేటువంటి రూట్ కావచ్చు అక్కడ క్లోజ్ చేసి పూర్తిగా బ్యారికేడ్లు పెట్టి కేవలం అనుమతి ఉంటే తప్ప లోపలికైతే అనుమతించట్లేదు. ఇటు క్యూఆర్టీ పోలీసులు కానీ అటు సివిల్ సిబ్బంది కానీ అలాగే టీఎస్పీఎస్కి సంబంధించినటువంటి బెటాలియన్ పోలీసులు కూడా తీవ్రంగా అయితే ఇక్కడ చాలా భారీ ఎత్తున మోహరించి ఉన్నారు. ఎందుకంటే బీఆర్ఎస్ శ్రేణులు ఏ క్షణాన్నైనా వచ్చి కొంత గందరగోళ పరిస్థితి సృష్టించేటువంటి అవకాశం ఉందని చెప్పేసి కూడా వాళ్ళకు కొంత సమాచారం ఉన్నందున భారీ ఎత్తున పోలీసు బందోబస్తు నడుమ అయితే ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణ అయితే జరుగుతూ ఉంది ఈడీ ఆఫీస్ ముందు. సో ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం, లైవ్లో ఉన్నాము. సో ఖచ్చితంగా ఈ ఈడీ విచారణ తర్వాత కేటీఆర్ ఇంటికి వెళ్తారా లేదా కేటీఆర్ను అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉన్నాయా అని చెప్పేసి కూడా మనకు కొంత సమాచారం అయితే వస్తూ ఉంది. అయితే ముఖ్యంగా చెప్పుకున్నట్లయితే బీఆర్ఎస్ శ్రేణుల్లో మాత్రం ఒక భయం పట్టుకుందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఏసీబీ అధికారులు కేటీఆర్కు అన్ని దారులు మూసుకుపోయేలాగా చేస్తూ ఉన్నారు. మరి ఇటు ఈడీ అధికారులు కూడా ఇద్దరు అటు అరవింద్ కుమార్ అలాగే బిఎల్ఎన్ రెడ్డికి సంబంధించినటువంటి వాంగ్మూలాన్ని పక్కపక్కన పెట్టి కేటీఆర్ పైన ప్రశ్నలు సంధించేటువంటి అవకాశం కూడా ఉంది. ఈ నేపథ్యంలోనే కేటీఆర్ ఆచితూచి కూడా సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తూ ఉంది. గతంలో ఏసీబీ ప్రశ్నల వర్షం కురిపించినప్పుడు కూడా ఆయన ఏసీబీ ఎంక్వైరీకి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కేసీఆర్తో కూడా ఫోన్ సంభాషణ జరిపారు అని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. మరి అదే నేపథ్యంలో అదే తరహాలో ఈరోజు కూడా ఈడీ అధికారుల ముందు కూడా కేసీఆర్ చెప్పినట్లే నడుచుకుంటాడా లేదా ఆయన సొంత నిర్ణయాలతో మాట్లాడతారా అనేటువంటి అంశం అయితే ఆయన బయటకు వచ్చిన తర్వాతనే తెలిసేటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. కెమెరామెన్ అజర్తో విజయ్ తొలివెలుగు ఈడీ ఆఫీస్ నుంచి. సో ఈడీ ఆఫీస్లో కేటీఆర్ విచారణ జరుగుతున్నటువంటి నేపథ్యంలోనే ఇక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు కూడా భారీ ఎత్తున చేరుకుంటున్నారు. ఎక్స్ ఎమ్మెల్యేస్ కావచ్చు, ఎమ్మెల్యేస్ కావచ్చు, మాజీ మంత్రులు కూడా కావచ్చు. ఆయనకు సంఘీభావం తెలిపేందుకు అలాగే ఇక్కడ జరిగేటువంటి పరిస్థితి ఎలా ఉంది అని చెప్పేసి కూడా సమీక్షించేందుకు కూడా చాలా మంది బీఆర్ఎస్ నాయకులు అయితే చేరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. ప్రస్తుతం మనతో పాటు కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఉన్నారు. ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. ఇప్పుడు ఈ ఈడీ విచారణలో ఖచ్చితంగా కేసు రుజువు అవుతుందని చెప్పేసి నేరం రుజువు అవుతుందని చెప్పేసి ప్రభుత్వం ధీమా వ్యక్తం చేస్తూ ఉంది. ఏమంటారు దీని మీద? ఈరోజు ఈడీ కేసులు చాలా మంది మీద పెట్టారు. ఎక్కడ రుజువులైనాయి? పొంగులేటి మీద ఈడీ రైడ్ అయింది. తెల్లారి ఏమైంది? ఎంతోమందిని పార్టీ కండవాలు మార్పించుకోవడానికి ఈడీని ఉపయోగించుకున్నారు తప్ప ఈడీ కేసులలో ఎవరికి శిక్షలు పడలే, ఎక్కడ రుజువు కూడా చేయలే. వాళ్ళు లొంగ తీసుకోవడానికి ఈడీని ఉపయోగించుకుంటున్నారు, అది వాస్తవం. ఇప్పుడు ఏసీబీ కూడా నిన్న ఏదైతే సుప్రీంకోర్టులో క్వాష్ పిటిషన్ని వెనక్కి తీసుకోవడం ద్వారా ఏసీబీ కూడా లైన్ క్లియర్ అయింది. మరొకసారి ముగ్గురికి కూడా అరవింద్ కుమార్ కావచ్చు, కేటీఆర్ కావచ్చు, అలాగే బిఎల్ఎన్ రెడ్డికి కూడా నోటీసులు జారీ చేసేటువంటి అవకాశం కనిపిస్తూ ఉంది అంటున్నారు. నిజమేనా? ఇప్పుడు చట్టాన్ని మేము గౌరవిస్తున్నాం, చట్ట ప్రకారం మిమ్మల్ని కూడా పొమ్మని అంటున్నాం. న్యాయపరంగా పోరాటం చేసే అవకాశం మాకుంది. ఆ న్యాయ పోరాటంలో భాగంగా సుప్రీంకోర్టుని సంప్రదించినాం, విరమించుకున్నాం. ఎందుకు అని అంటే మామూలుగా మీరు కింది కోర్టు డైరెక్షన్ల ప్రకారం పోవాలని చెప్పారు కాబట్టి దాని ప్రకారం మేము మామూలుగా నడవటానికి సిద్ధం. కానీ అక్రమంగా మీరు అరెస్టు చేయాలనే ఆలోచనతోనే వ్యక్తిగతంగా మమ్మల్ని టార్గెట్ చేశారు కాబట్టి న్యాయస్థానాన్ని సంప్రదించవచ్చు, మాకు రాజ్యాంగంలో కల్పించిన హక్కు కాబట్టి దానికోసం న్యాయస్థానానికి పోయినాం. దాన్ని తప్పుపట్టేది ఏమున్నది? ఇప్పుడు మరి కాంగ్రెస్ కార్యకర్తలు కానీ కాంగ్రెస్ నాయకులు కానీ హైకోర్టులో ఏ విధంగా అయితే క్వాష్ పిటిషన్ కొట్టేసిందో సుప్రీంకోర్టులో కూడా అదే విధంగా కొట్టేశారు కాబట్టి ముందే వీళ్ళు విత్డ్రా చేసుకుంటారని చెప్పేసి మాట్లాడుతున్నారు కదా. వాళ్ళు ఏదన్నా అనుకోవచ్చు, ఈడ కొట్టేసిరని ఆడ మాకు దొరుకుతుంది, అవకాశం దొరుకుతుందేమో అని చెప్పేసి అని అనుకున్నాం. అక్కడ మా విజ్ఞప్తిని వింటారేమో అని చెప్పేసి అని అనుకున్నాం. డెఫినెట్గా మామూలుగా మీరు కింది కోర్టుని ఫాలో అన్నారు కాబట్టి మేము విరమించుకున్నాం. ఇప్పుడు కౌశిక్ రెడ్డి మీద కేసు కావచ్చు, ఇప్పుడు కేటీఆర్ మీద కేసు కావచ్చు, ఇవన్నీ మీరేమో కేవలం వ్యక్తిగతంగా మా క్యారెక్టర్ని అసెసినేషన్ చేయడం కోసం కేసులు పెడుతున్నారని చెప్పేసి మీరు అంటున్నారు. మరి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళకు నేరం ఉన్నది కాబట్టి కేసులు పెడుతున్నామని చెప్పేసి ప్రభుత్వం అంటుంది. ఏమంటుంది దీని మీద? నేనేమంటా విజయ్, ఈడీ కేసులో లిక్కర్ కేసులో ఎమ్మెల్సీ కవిత గారిని అరెస్ట్ చేశారు. ఏమైంది? బెయిల్ ఇచ్చేటప్పుడు మొట్టికాయలు వేసింది న్యాయస్థానం. ఎందుకు? మీరు ఏ ఆధారాలు లేకుండా ఇంకెన్ని రోజులు మామూలుగా జైళ్ళలో పెడతారయా అని. టెలిఫోన్ ట్యాపింగ్ కేసు తెర మీదకి తీసుకొచ్చారు. ఆ కేసులో అధికారులను అరెస్ట్ చేశారు. బెయిల్ ఇచ్చే విషయంలో ఇంకెన్ని రోజులు జాప్యం చేస్తారు, ఎన్ని రోజులు ఆధారాలని లోపల పెట్టుకుంటారు, ఏ ఆధారాలు లేకుండా ఇన్ని రోజులు ఎందుకు ఉంచారు అని చెప్పి మొట్టికాయలు వేసింది. ఇప్పుడు ప్రధానంగా ఏవైతే స్థానిక సంస్థల ఎలక్షన్స్ రాబోతున్నాయో వాటికి ముందు ఇట్లా చేయడం వల్ల బీఆర్ఎస్కి పెద్ద దెబ్బ పడుతుందని చెప్పేసి అవతల పార్టీ వర్గం అనుకుంటుందని చెప్పి ఒక చిన్న సమాచారం. నాయకులుగా మేము ఈ అరెస్టులకి అక్రమ కేసులకు భయపడేది లేదు. ప్రజలు కూడా వాస్తవం ఏందో అర్థం చేసుకునే అంత విజ్ఞానవంతులు, చైతన్యవంతులు తెలంగాణ ప్రజలు. కాబట్టి
ఈ అరెస్టుల వల్ల వాళ్ళ ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా కేటీఆర్ లాంటోడు 4 రోజులు ఉండడేమో అని చెప్పేసి వాళ్ళ ఆలోచన. కానీ ప్రశ్నించడానికి బీఆర్ఎస్ పార్టీలో కార్యకర్తల నుంచి మొదలుపెట్టుకొని ఆఖరికి పార్టీ సానుభూతి పరుడు కూడా వాస్తవాలను ఈరోజు ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు ఒకవేళ కనుక కేటీఆర్ అరెస్ట్ అయితే పరిస్థితి ఏంది, తదుపరి కార్యాచరణ ఏంది మీ బీఆర్ఎస్ వ్యక్తులకు? అప్పుడప్పుడు ఈ సంవత్సర కాలంగా కేటీఆర్ గారు అనేక సందర్భాలలో బయటికి పోయినరు, వారమో 10 రోజులు. సేమ్ అంతే, సేమ్ ఎక్కడికన్నా మామూలుగా విదేశీ పర్యటనకు పోయినప్పుడు కానీ, వేరే రాష్ట్రానికి పోయినప్పుడు కానీ, లేకపోతే శరీరం బాగాలేక ఆరోగ్యం సహకరించక ఒక 10 రోజులు 15 రోజులు కరోనా లాంటి సమయం వచ్చిందని అనుకుంటే ఎట్లుంటుందో గట్లే ఉంటుంది, ఏం కాదు. ఇప్పుడు టోటల్గా అసలు ఈ ప్రభుత్వం మీద మీ అభిప్రాయం ఏంది? ఈ ప్రభుత్వం అడ్డమైన అసాధ్యమైన హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చింది. పరిపాలనా అనుభవం లేని, అవగాహన లేని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈరోజు అది చేతగాక, అమలు నెరవేర్చడానికి చేతగాక, ఇచ్చిన హామీలు నెరవేర్చడానికి చేతగాక ఏదో రకమైన డైవర్షన్ పాలిటిక్స్లో ప్రతిపక్షం నాయకుల మీద అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలనే ఆలోచనతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తున్నారు. ఈ ప్రభుత్వం ఎన్నో రోజులు నిలబడదు. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.